నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. విజయ్కి అసలు సినిమా ముందుందా? ఇప్పటివరకు జరిగింది జస్ట్ ట్రైలరేనా? వచ్చే 5 ఏళ్లు విజయ్కి అంత ఈజీ కాదా? క్రూర అరవ రాజకీయం ఎలా ఉండబోతోంది? వాళ్ళు హామీలను ఎలా హ్యాండిల్ చేస్తారు? మైనార్టీ సర్కార్ను ఆయన ఎంతకాలం నడిపించగలుగుతారు? తప్పు చేయను, ఎవ్వర్ని చేయనివ్వను. అలాంటి ఆలోచనుంటే మానుకోండి. సీఎం విజయ్ చెప్పిన తొలి మాట ఇది. రియల్ లైఫ్లో ఈ డైలాగ్కు విజిల్స్ వేస్తారు. రియల్ లైఫ్లో మాత్రం ఇది ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు. అసలే సంకీర్ణ సర్కార్, ఎన్నో సవాళ్లు, దాన్ని నిలుపుకోవడం కత్తి మీద సామే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 5 ఏళ్లు విజయ్కు అగ్ని పరీక్ష లాంటిది. మరి ఎలా ఫేస్ చేస్తారు విజయ్? హామీలతో మ్యాజిక్ చేసి పవర్లోకి వచ్చిన దళపతి ప్రజల మనసుల్ని గెలుస్తారా? అటు సవాళ్లు, ఇటు హామీలు. అసలే మైనార్టీ సర్కార్. 5 ఏళ్లు అగ్ని పరీక్షేనా? వాగ్దానాల అమలు సాధ్యమేనా? 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? బలమైన విపక్షాలను ఎదుర్కొనేదెలా? పాలనపై పట్టు సాధిస్తారా? కేంద్రంతో చెలిమి సంగతేంటి? కుల రాజకీయాలను ఎలా హ్యాండిల్ చేస్తారు? తొలి ఎన్నికల్లోనే టీవీకే చీఫ్ విజయ్ హిట్ కొట్టారు. హామీలతో మ్యాజిక్ చేసి పవర్లోకొచ్చారు. ప్రమాణ స్వీకారానికి ముందు కుట్రల్ని ఒంటి చేత్తో సక్సెస్ఫుల్గా డీల్ చేసి సీఎం అయ్యారు. ఆయనతో సహా 9 మంది మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కేబినెట్ కూర్పులో తనదైన మార్కు చూపించారు విజయ్. 13న బల పరీక్షలోనూ ఎలాగూ నెగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రస్తుత బలం 120 సీట్లు. ఇప్పటికిప్పుడు పెద్దగా ట్విస్టులేమీ ఉండకపోవచ్చు. కానీ సంకీర్ణ సర్కార్ని విజయ్ ఎలా నడిపిస్తారు? మిత్రపక్షాలను ఏ విధంగా డీల్ చేయబోతున్నారు? ముందున్న సవాళ్లను ఎలా అధిగమిస్తారు అనేది ఆసక్తి రేపుతోంది. అసలే రాజకీయాలకు కొత్త, పాలనా అనుభవం లేదు. పైగా మైనార్టీ సర్కార్. మిత్రపక్షాల మూడ్ ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. వాటి కోరికలు తీర్చడం అంత ఈజీ కాదు. కాదు కూడదు అంటే బెదిరింపుల అస్త్రాన్ని ప్రయోగిస్తాయి. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్కు 2 అంటే 2 సీట్లు ఎక్కువున్నాయి. మిత్రపక్షాల్లో ఏ ఒక్కరు ఝలక్కిచ్చినా ట్రబుల్సే. ఇలాంటి సవాళ్లపై విజయ్ స్వారీ చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మైనార్టీ సర్కారును నిలుపుకోవడమే తొలి సవాల్. మంత్రివర్గ కూర్పు సైతం విజయ్కు పరీక్షే. ప్రతిపక్షంలోని డీఎంకే, అన్నా డీఎంకేలతో గండం పొంచి ఉంది. కేంద్రంతో సంబంధాలపై ఎలాంటి వైఖరి తీసుకుంటారో అనే దానిపై అందరి చూపు ఉంది. విజయ్ సారథ్యంలో తమిళనాట ఏర్పాటైంది మైనార్టీ సర్కారే. మ్యాజిక్ ఫిగర్ 118లోని 108 స్థానాలే టీవీకే పార్టీవి. మిగతావి మిత్రపక్షాలైన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్వి. శతాబ్దాల ద్రవిడ ఆధిపత్యాన్ని దెబ్బతీస్తూ విజయ్ అధికారంలోకి రావడాన్ని బలమైన ప్రతిపక్షాలుగా మారిన డీఎంకే, అన్నా డీఎంకే ఈజీగా అంగీకరించవు. ఏ క్షణంలోనైనా సంకీర్ణంలో చీలిక తెచ్చేందుకు అవి ప్రయత్నించడానికి అవకాశాలు లేకపోలేదు. స్వల్ప మెజార్టీతో ఉన్న తన సంకీర్ణ సర్కారును 5 ఏళ్ల పాటు స్థిరంగా నడపడం విజయ్ ముందున్న అతిపెద్ద సవాల్. ఈ ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగాలంటే భాగస్వామ్య పక్షాల మధ్య సయోధ్య ఉండాలి. వాటి మధ్య సమంజసమైన రీతిలో అధికార వికేంద్రీకరణ జరగాలి. కూటమిలోని మిత్రపక్షాలు మంత్రి పదవుల కోసం పోటీ పడే ఛాన్స్ ఉంది. వాటి డిమాండ్లను గౌరవిస్తూ ప్రభుత్వంలో తగిన ప్రయారిటీ ఇవ్వడం ద్వారా అసంతృప్తిని విజయ్ నివారించొచ్చు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరగకుండా తన ఎమ్మెల్యేలను, మిత్రపక్షాలను కాపాడుకోవడం ఆయనకు అగ్నిపరీక్ష లాంటిదే. అంతేకాదు, ఏ మేజర్ డెసిషన్ తీసుకున్నా మిత్రపక్షాలన్నింటినీ ఒప్పించడం తేలికైన విషయం కాదు. అదే మెజార్టీ ఉంటే ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళినా అడిగేవారుండరు. మైనార్టీ సర్కార్ కదా, ప్రతి విషయంలో 1కి 10 సార్లు ఆలోచించాల్సిందే. తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల చరిత్ర, పటిష్టమైన కేడర్ కలిగిన డీఎంకే, అన్నా డీఎంకే వంటి ద్రవిడ దిగ్గజాలను ప్రతిపక్షాలుగా ఎదుర్కోవడం విజయ్ సర్కార్కు అత్యంత కఠినమైన సవాల్. టీవీకేలో విజయ్తో సహా చాలామంది కొత్తవారే. ఈ క్రమంలో తమిళనాడు రాజకీయాల్లో పాతుకుపోయిన డీఎంకే, అన్నా డీఎంకేను ఢీకొట్టడం అంత ఈజీ కాదు. ఈ 2 పార్టీలను విజయ్ ఎలా ఫేస్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. డీఎంకే మార్క్ ద్రవిడ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా విజయ్ తన లౌకిక సామాజిక న్యాయం, తమిళ జాతీయవాదం లైన్ను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కేవలం పెరియార్, అన్నాదురైలనే కాకుండా కామరాజ్, బిఆర్ అంబేద్కర్, వేలు నాచియార్ వంటి విభిన్న సిద్ధాంతకర్తల పేర్లను ప్రస్తావించడం ద్వారా ద్రవిడ పార్టీల ఏకస్వామ్యానికి గండి కొడుతున్నారు విజయ్. ద్రవిడ పార్టీలు తమిళనాడులో అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతలు గతంలో చేసిన అక్రమాలపై దర్యాప్తు చేయించాయి. ఈ వ్యవహారంలో విజయ్ ఎలాంటి వైఖరిని తీసుకుంటారనేది సర్వత్రా సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. డీఎంకే, ఏఐఏడీఎంకేలు కేవలం రాజకీయ పార్టీలు కావు. అవి బలమైన మీడియా సంస్థలను, వ్యాపార సామ్రాజ్యాలను శాసిస్తున్నాయి. ఈ నెట్వర్క్ను తట్టుకుని 5 ఏళ్ల పాటు నిలబడాలంటే విజయ్ కేవలం సినిమా ఇమేజ్ పైనే కాకుండా
అత్యంత చాణక్యవంతమైన పరిపాలనపైనే ఆధారపడాల్సిందే. కేంద్ర ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న బీజేపీని సైద్ధాంతికంగా తాను వ్యతిరేకిస్తానని విజయ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో కేంద్రంతో ఎలాంటి సంబంధాలను కొనసాగిస్తారనేది ఆసక్తికరమే. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని ఇప్పటికే అపోజ్ చేశారు. ఇప్పుడు తమిళనాడు సీఎం హోదాలో కేంద్రంతో విజయ్ ఎలాంటి సంబంధాలను నెరుపుతారు అనేది కీలకమే. ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా మనుగడ సాగించాలంటే, సరిపడా నిధులు సమకూరాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక లోటులో ఉన్న తమిళనాడుకు కేంద్ర సహాయం అత్యంత అవసరం. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం కేంద్రంతో కలిసి పనిచేసేందుకు విజయ్ రెడీ అవుతారా లేదా అనేది ఇంట్రెస్టింగ్ పాయింటే. తమిళనాడు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నందున విజయ్పై కేంద్రాన్ని వ్యతిరేకించాలనే ప్రెజర్ ఉంటుంది. మరి దీన్ని ఆయన ఎలా డీల్ చేస్తారో? రాజకీయాల్లో, పరిపాలనలో విజయ్కు ముందెన్నడూ అనుభవం లేదు. కోట్లాది రూపాయల బడ్జెట్, లక్షలాది మంది ఉద్యోగులు ఉన్న తమిళనాడు బ్యూరోక్రసీని నడపడం కత్తి మీద సామే. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్ వంటి సినీ దిగ్గజాలు తొలిసారి ముఖ్యమంత్రులుగా అయినప్పుడు అనుభవజ్ఞులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో కోర్ టీంను ఏర్పాటు చేసుకున్నారు. సీఎంఓలో అత్యంత సమర్థులైన, అవినీతి మరకలు లేని రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అడ్వైజర్లుగా నియమించుకున్నారు. వారి సాయంతో కీలక ఫైళ్లను పరిశీలించారు, బడ్జెట్ రూపకల్పన చేయించారు. విజయ్ సైతం ఇలాగే చేస్తారా? మరేదైనా కొత్త శైలిలో పాలనాపరంగా ముందుకు సాగుతారా అనేది హాట్ టాపిక్గా మారింది. ఇక తమిళనాడు బ్యూరోక్రసీలో దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే అనుకూల వర్గాలు బలంగా నాటుకుపోయాయి. విజయ్ వారిని ఒక్కసారిగా వేధించకుండా తటస్థంగా ఉండే అధికారులను ప్రోత్సహిస్తూ క్రమంగా యంత్రాంగాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాల్సిందే. అరవ రాజకీయాలను శాసించే కుల సమీకరణాలను హ్యాండిల్ చేయడం విజయ్కు మరో బిగ్ ఛాలెంజే. తమిళనాడులో ఉత్తరాదిన వన్నియార్లు, దక్షిణాన ముక్కులదోర్, పశ్చిమాన గౌండర్లు, రాష్ట్ర వ్యాప్తంగా దళితులు బలమైన సామాజిక వర్గాలుగా ఉన్నారు. విజయ్ తన పార్టీ సిద్ధాంతంలో కులరహిత సమాజం అని ప్రకటించినప్పటికీ ఆచరణలో అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వక తప్పదు. ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులను వన్నియార్, గౌండర్, ముక్కులదోర్, దళిత సామాజిక వర్గాలకు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయడం ద్వారా ఏ ఒక్క వర్గం కూడా దూరం కాకుండా చూసుకోవాల్సిందే. అన్ని కులాలను బ్యాలెన్స్ చేస్తూ విజయ్ ముందుకు సాగగలరా లేదా అనేది అతిపెద్ద టాస్క్. ఇక కర్ణాటకతో ముడిపడి ఉన్న కావేరీ నదీ జలాల వివాదం తమిళనాడు డెల్టా రైతులకు జీవన్మరణ సమస్య లాంటిది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం తమిళనాడుకు దక్కాల్సిన ఖచ్చితమైన నీటి వాటాను రాబట్టడానికి ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు న్యాయ పోరాటాలు చేశాయి. టీవీకే కూటమిలోని కాంగ్రెసే కర్ణాటకలోనూ అధికారంలో ఉంది. ఈ అంశాన్ని సానుకూలంగా మలుచుకుని కర్ణాటకతో చర్చలు జరిపి కావేరీ నదీ జలాల సమస్య పరిష్కారానికి విజయ్ చొరవ చూపుతారా అనేది కీలకమే. నిజానికి సంకీర్ణ సర్కార్ అంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. తొలుత కొన్నాళ్లు బావుంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే తేడా వస్తుందో మిత్రపక్షాలు అసలు స్వరూపాన్ని ప్రదర్శిస్తాయి. చెప్పింది వింటావా, లేదంటే సపోర్ట్ విత్డ్రా చేసుకోవాలా అంటూ వార్నింగ్లు ఇస్తాయి. వాటి మాట వింటే ఓకే, లేదంటే ఏదైనా జరగచ్చు. సో విజయ్కు సర్కారును కాపాడుకోవడమే అసలు సిసలైన పరీక్ష. మిత్రపక్షాలని సమన్వయం చేసుకుంటూనే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా తీర్చాలి. విజయ్ విజిలేస్తే ఓట్లు రాలాయి, కానీ ఇక్కడ మైనార్టీని నడిపించడం మామూలు విషయం కాదు. మరి వీటన్నింటినీ విజయ్ ఎలా హ్యాండిల్ చేస్తారో? ఇంతకు విజయ్ ఇచ్చినటువంటి అసలు హామీలేంటి? వాటి అమలు కోసం ఎంత ఖర్చు అవుతుంది? లక్షల కోట్లు ఎక్కడి నుంచి సమీకరిస్తారు? లేదంటే విజయ్ అప్పులు చేయబోతున్నారా? అసలు తమిళనాడు ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఎన్ని లక్షల కోట్ల అప్పులున్నాయి? విజయ్ హామీలు నెరవేర్చాలంటే ఇంకెన్ని లక్షల కోట్ల అప్పులు తేవాలి? విజయ్ స్టార్ పవర్ పాలిటిక్స్ ముందు డిఎంకే, అన్నా డిఎంకేలు బోల్తా పడ్డాయి. దీనికి కారణం విజయ్ ఇచ్చిన హామీలే. ఎన్నికలంటేనే వరాల జల్లు. ఏ ఎన్నికలైనా పార్టీలు పోటీపడి వాగ్దానాలు ఇస్తూ ఉంటాయి. విజయ్ పార్టీ కూడా అంతకు మించిన హామీలే ఇచ్చింది. ఇవి జనానికి తెగ నచ్చడమే కాదు, పొలిటికల్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టించాయి. స్టార్ ఇమేజ్కు తోడై పవర్లోకి తెచ్చాయి. అన్ని పార్టీల్లాగే విజయ్ కూడా వెనక ముందు ఆలోచించకుండా, సాధ్యాసాధ్యాల్ని బేరీజు వేసుకోకుండా వాగ్దానాలు విజిలేశారు. ఇప్పుడు వాటిని ఎలా అమలు చేయబోతున్నారనే దానిపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. విజయ్ ఇచ్చిన హామీల విషయానికొస్తే మహిళల సాయం, వృద్ధాప్య పెన్షన్లు, రైతు రుణమాఫీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వెనుకబడిన వర్గాల చదువు లాంటి హామీలను మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రతి ఇంటికి పైపుల ద్వారా 100% తాగునీరు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని వాగ్దానం చేశారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మారుస్తామని, 25 లక్షల రూపాయల వరకు ఉచిత కుటుంబ ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారాయన.
పరిపాలనలో పారదర్శకత కోసం రేషన్ సరుకులతో సహా అన్ని ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటికే చేరవేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, అవినీతి రహిత పాలనను అందిస్తామని చెప్పుకొచ్చారు. ఈ ఆకర్షణీయ హామీలే విజయ్ను విజయ్ తీరాలకు చేర్చాయి. ఇప్పుడు వీటి అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తూనే వాటికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడంపై సీఎం విజయ్ ఫోకస్ పెట్టాలి. ఒకవేళ ఈ హామీల అమల్లో జాప్యం జరిగితే ప్రతిపక్షాలు డీఎంకే, అన్నా డీఎంకే రాద్ధాంతం చేసే ఛాన్స్. హామీలు ప్రజలను ఆకట్టుకున్నప్పటికీ వాటిని అమలు చేయడం అనేది కత్తి మీద సాము వంటిదే. ఈ హామీలను నెరవేర్చాలంటే రాష్ట్రం కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతారా లేదా అప్పులు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. టీవీకే ఇచ్చిన హామీల అమలుకు మొత్తం 1,00,000 కోట్లవుతుందని అంచనా. మొదటి ఏడాదిలోనే సుమారు 42,000 కోట్ల రూపాయల అదనపు నిధులు అవసరమవుతాయి. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక లోటు 2026-27 నాటికి 1,22,00,000 ఉంటుందని అంచనా వేస్తున్న తరుణంలో ఇది పెద్ద సవాలుగా మారబోతోంది. హామీలన్నీ అమలు కావాలంటే ప్రభుత్వంపై మరో 1,00,000 కోట్ల రూపాయల అదనపు భారం పడడం ఖాయమనేది అధికార వర్గాల మాట. వీటి అమలు విజయ్ బృందానికి అంత ఈజీ కాదు. మహిళలకు నెలవారీ సాయం 1,000 రూపాయల నుంచి 2,500 రూపాయలకు పెంచాలన్న హామీతో వార్షిక వ్యయం 14,411 కోట్ల రూపాయల నుంచి 36,029 కోట్లకు పెరుగుతుంది. అంటే ప్రభుత్వంపై అదనంగా 21,618 కోట్ల రూపాయల భారం పడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం 100 యూనిట్లు ఉచితంగా ఇస్తోంది. ఇప్పుడు అదనంగా మరో 100 యూనిట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ వ్యయం ఏడాదికి 7,752 కోట్ల రూపాయల నుంచి 12,000 కోట్ల రూపాయలు దాటుతుంది. ఈ హామీతో పడే అదనపు భారం 4,248 కోట్ల రూపాయల పైమాటే. ఇక వృద్ధులకు పింఛను కింద ప్రస్తుతం 1,200 రూపాయలు ఇస్తుండగా దాన్ని 3,000 రూపాయలకు పెంచడం వల్ల వార్షిక వ్యయం 4,366 కోట్ల నుంచి 6,549 కోట్లకు పెరగబోతోంది. వితంతు పింఛన్లకు 1,829 కోట్ల రూపాయలు, దివ్యాంగుల పింఛన్లకు 504 కోట్ల రూపాయల చొప్పున భారం పడుతోంది. ఏటా 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం హామీతో 7,074 కోట్లు, రైతులకు ఏడాదికి 15,000 రూపాయల పంపిణీతో 1,941 కోట్లు, ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమాతో అదనంగా 382 కోట్ల రూపాయల అదనపు వ్యయం అవుతుంది. ఇక నిరుపేద యువతుల వివాహానికి 8 గ్రాముల బంగారం హామీతో 600 కోట్ల రూపాయలకు పైగా వ్యయం పెరుగుతుంది. +2 చదివిన వారికి ప్రతి నెల 2,500 రూపాయలు, నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు, ఇంటర్న్షిప్ చేసేవారికి నెలకు 5,000 రూపాయల నుంచి 8,000 వరకు స్టైఫెండ్, చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు ప్రతి నెల 27,000 రూపాయలు, చేపల వేటకు వెళ్లే పడవలకు రాయితీతో కూడిన డీజిల్, వితంతువులు, అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు 18,000 రూపాయలు, పారిశుద్ధ్య కార్మికులకు నెలకు 10,000 రూపాయల జీతం వంటి వాటి వల్ల కూడా అదనపు భారం పెరగడం ఖాయం. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానం అమలును పరిశీలిస్తామని టీవీకే చెప్పింది. 5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది విజయ్ పార్టీ. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న నర్సులతో సహా అందరినీ క్రమబద్ధీకరిస్తామని ప్రకటించింది. ఈ సంక్షేమ పథకాలు, హామీలు అమలు కావాలంటే ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలతో ఏటా లోటు బడ్జెట్ దాఖలవుతుండగా ఇప్పుడు కొత్తగా కుమ్మరించిన హామీలకు నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టోటల్గా విజయ్ హామీల మొత్తం ఖర్చు 1,00,000 కోట్ల రూపాయలు దాటుతుంది. ఇది గత స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఖర్చు చేస్తున్న 65,000 కోట్ల కంటే సుమారు 52% ఎక్కువ. తమిళనాడు మొత్తం రెవెన్యూ రాబడులు 3,31,000 కోట్లలో విజయ్ ప్రతిపాదించిన సంక్షేమ ఖర్చులే దాదాపు 30% వాటాను ఆక్రమిస్తాయి. కేవలం ప్రసంగాల వరకే కాకుండా ఆచరణలోకి వచ్చేసరికి ఈ భారీ ఆర్థిక సవాల్ని విజయ్ ఎలా అధిగమిస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పటికే భారీ అప్పుల్లో ఉన్న తమిళనాడు ఆర్థిక వ్యవస్థపై ఈ నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపుతాయనే డిస్కషన్ నడుస్తోంది. ప్రమాణం చేసిన తర్వాత విజయ్ తనదైన మార్క్ చూపించారు. 3 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. అంతేకాదు విపక్ష నేతల ఇళ్లకు వెళ్లి సర్ప్రైజ్ చేశారు. పాలన అంటే ఎప్పుడూ ఇలాగే ఉండదు, విజయ్కి ముందుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటున్నారు తమిళ నేతలు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఆదివారం ప్రమాణం చేశారు. అదే ఉరిమే ఉత్సాహంతో మేనిఫెస్టోలో కీలక 3 హామీల అమలును ప్రకటించారు. తొలి సంతకాన్ని గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఫైలుపై చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలన దస్త్రాలపైన సంతకాలు పెట్టారు. ఇక మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసే టీంను తన పర్యవేక్షణలోనే ఉంచుకోనున్నట్లు విజయ్ చెప్పారు. సంతకాలే కాదు, తమిళనాడు రాజకీయాల్లో కొత్త సంప్రదాయానికి తెరతీశారు సీఎం విజయ్. ఎన్నికల్లో ఓడిన డీఎంకే చీఫ్ స్టాలిన్ ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యేగాను ఓడిన స్టాలిన్ అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు. తొలి రోజు అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత చెన్నై సిటీలోని స్టాలిన్ ఇంటికి వెళ్లారు విజయ్. ఆయనకు ఉదయనిధి స్టాలిన్ ఆలింగనంతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఇంట్లోకి వెళ్లిన విజయ్ని
స్టాలిన్ ఎదురు వచ్చి మరీ ఆలింగనం చేసుకుని తీసుకువెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తమిళనాడు రాజకీయాల్లో గతంలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదు. డిఎంకే, అన్నాడీఎంకే పార్టీలు 50 ఏళ్లు ఉప్పు నిప్పుగా ఉన్నాయి. పార్టీలు ఓడినా గెలిచినా దూరంగానే ఉన్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పుడు విజయ్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. అధికారం కోల్పోయిన డిఎంకే పార్టీ చీఫ్ స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ పరామర్శించడం, ఆ సందర్భంగా సీఎం విజయ్తో స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వ్యవహరించిన తీరు, స్వాగతం పలికిన తీరు తమిళనాడు వాసులకు బిగ్ సర్ప్రైజే. గతంలో డిఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కొట్టుకునేవి. ఇప్పుడు అలా కాకుండా సీఎం విజయ్ కొత్త సంప్రదాయంగా పగలు ప్రతీకారాలు కాకుండా తమిళనాడు రాష్ట్రం కోసం పాటుపడదాం, రాజకీయాలు వేరు వ్యక్తిగతం వేరు అనే విధంగా కొత్త రాజకీయ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారంటున్నారు పొలిటికల్ పండిట్స్. మరో హైలైట్ ఏంటంటే విజయ్ సీఎం కావడానికి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతిచ్చిన అన్ని పార్టీలు డిఎంకే కూటమిలోనివే. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ముస్లిం లీగ్ పార్టీలు అన్నీ డిఎంకే కూటమి కింద ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినవే. ఎందుకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ అభినందనలు తెలిపాడా ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు తప్పు చేయను, వెంట ఉన్నవారిని తప్పు చేయనివ్వను, ఎవరికైనా తప్పుడు ఆలోచనలు ఉంటే వాటిని వెంటనే తొలగించుకోండి అని విజయ్ హెచ్చరించారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాతే ఉద్వేగభరితంగా విజయ్ చెప్పిన మాటలివి. డిఎంకే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసింది. 10 లక్షల కోట్ల అప్పుతో బాధ్యతలు స్వీకరించామని విజయ్ స్పష్టం చేశారు. ప్రజల నిధుల నుంచి పైసా కూడా తీసుకోం, రాష్ట్రాన్ని లూటీ చెయ్యనివ్వం అని అన్నారు. విద్యుత్, విద్య, ఆరోగ్యం, నీరు వంటి ప్రాథమిక సమస్యలపై పూర్తి దృష్టి సారిస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాదు రాష్ట్రంలో తాను తప్ప మరో అధికార కేంద్రం ఉండదని ప్రకటించారు విజయ్. కూటమి భాగస్వామి పార్టీల నుంచి వచ్చే ఒత్తిడికి లొంగే ప్రసక్తే ఉండదని భరోసా ఇచ్చారు. తాను దేవదూతను కాదని, అందరిలాగే సామాన్య మనిషిని చెప్పుకొచ్చారాయన. చేయలేని పనులను చేస్తామని వాగ్దానం చేయను, కానీ మీతో కలిసి ఏదైనా సాధించగలననే నమ్మకం ఉంది. మీరందరూ నాకు కొంత టైం ఇవ్వాలని కోరుతున్నా. వాగ్దానం చేసిన వాటన్నింటినీ క్రమంగా నెరవేరుస్తానని విజయ్ అన్నారు. నిజానికి రాజకీయాల్లో హామీలివ్వడం ఒకెత్తైతే వాటిని ఆచరణలో పెట్టడం మరో ఎత్తు. ఎన్నికల సమయంలో ప్రజల మద్దతు పొందేందుకు ప్రకటించే పథకాలు ఓటర్ల మనసును గెలుచుకుని అధికారాన్ని తెచ్చిపెట్టవచ్చు. కానీ ఆ గెలుపు ఉత్సాహం ముగిసి పాలనా పగ్గాలు చేతికి రాగానే అసలు సవాళ్లు మొదలవుతాయి. అద్భుతమైన ప్రజాదరణతో పీఠం ఎక్కిన విజయ్ ముందు ఇప్పుడు జనం ఆశలను ఏకకాలంలో నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో ఉంచుతూనే మాటకు కట్టుబడడం పెద్ద పరీక్షే. ఒకవైపు అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేయడం అంత తేలికేమీ కాదు. రాష్ట్ర సొంత ఆదాయ వనరులను పెంచుకోవడం, లేదంటే అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మాత్రమే ఈ పథకాలను సక్సెస్ చేయొచ్చు. తమిళనాడు వంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించి ఆదాయాన్ని పెంచే దిశగా విజయ్ ప్రభుత్వం అడుగులు వేయాలి. లేదంటే కేవలం అప్పుల ద్వారా పథకాలను అమలు చేస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. విజయ్ గెలుపులో సంక్షేమ హామీలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా సామాన్య ప్రజలు ఈ పథకాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవినీతి అంతమైపోతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని యువత, మహిళలు ఆయనపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలను అందుకోవడం విజయ్కు అత్యంత కఠినమైన పరీక్ష. ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి అనేది ప్రధాన సమస్యగా ఉంది. దీని పరిష్కారానికి విజయ్ ఏవైనా విప్లవాత్మక విధానాలను అమల్లోకి తెస్తారా అనేది రాబోయే రోజుల్లో తెలిసిపోతుంది. ఐటీ రంగం, తయారీ రంగం, పరిశ్రమల విస్తరణకు టీవీకే కూటమి సర్కార్ ప్రోత్సాహాన్ని అందిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ విషయంలో విజయ్ సర్కార్ ఎలాంటి విధానాలతో ప్రజల ముందుకు వస్తుందో. ఇక సంకీర్ణ సర్కారులో ఎవరికి వారే పవర్ సెంటర్. టీవీకే అతిపెద్ద పార్టీ అయినా ఇక్కడ 2 సీట్లున్న పార్టీలే కీలకం. ఈ పార్టీలు తుమ్మినా దగ్గినా మైనార్టీ సర్కార్ షేక్ అవుతుంది. తాను తప్ప మరో అధికార కేంద్రం ఉండదని విజయ్ అనుకున్నంత ఈజీగా రూలింగ్ సాగదు. అందుకనువైన పరిస్థితులు లేవు. ఈ లెక్కన విజయ్ కేంద్రంగా ఒక్కరే అధికారం చెలాయించడం అస్సలు కుదరదు. హామీల సంగతేమో కానీ అవినీతి రహిత పాలనను అందించడం అగ్ని పరీక్షే. ఎందుకంటే ఎమ్మెల్యేల్ని కాపాడుకోవడం కోసమే సగం టైం సరిపోతుంది. ఇంకెప్పుడు పాలనపై దృష్టి పెడతారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సంకీర్ణ సర్కార్ నడుపుతూనే సంక్షేమ పథకాలను అమలు చేయడం సులభం కాదు. రాజకీయాలకు కొత్తైన విజయ్ వీటినన్నింటినీ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తి రేపుతోంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న తమిళనాడు వాసులను ఎలా మెప్పిస్తారో చూడాలి.